హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హిమబిందు గారు ఉన్నారు. మ్యామ్ హైకోర్టులో అడ్వకేట్గా చేస్తున్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, ప్రజెంట్ ట్రెండింగ్గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. యాక్చువల్గా కోర్ట్ ఏమని చెప్పింది, ఇప్పుడు 18 years వచ్చిన అడల్ట్ ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చా, కరెక్టా కాదా? మన ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్టా కాదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటున్నారు. కొంతమంది పేరెంట్స్కి తెలుసు, కొంతమంది పేరెంట్స్కి తెలియకుండా ఉంటున్నారు. సో అకార్డింగ్ టు అవర్ లా ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆర్ ఇట్స్ నాట్ ఇమ్మోరల్. అది కంప్లీట్లీ లీగలైజ్ చేయలేదు ఇంకా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లాలో కంప్లీట్లీ లీగలైజ్ చేయలేదు. అలా అని లివ్ ఇన్లో ఉన్న వాళ్ళు ఒక క్రైమ్ చేస్తున్నారా అంటే అది కూడా కాదు. లా ఏం చెప్పిందంటే ఎనీ పర్సన్ ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ మేజర్ అయితే అంటే 18 క్రాస్ అయితే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే లివ్ ఇన్ అంటే 1 night స్టాండ్ కాదు, లేదంటే ఒక వీకెండ్ మేము గడిపేసేసాము వీఆర్ కన్సిడర్స్ లివ్ ఇన్ కపుల్ అని కాదు. కోర్టు ఒక జడ్జిమెంట్లో ఏమని చెప్పిందంటే స్పెసిఫికేషన్స్ ఇచ్చింది. అంటే ఒక కపుల్ లివ్ ఇన్లో ఎలా కన్సిడర్ చేస్తాము అనేసి. ఎలా అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఒక వీక్కి అలా కాదు, కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ కలిసి ఉంటున్నారు, అప్పుడే కోర్ట్ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ లివ్ ఇన్ కపుల్. ఇంకొకటి దే నీడ్ టు షేర్ దేర్ ఫినాన్సెస్. అంటే ఖర్చులు సేమ్ లైక్ మ్యారీడ్ కపుల్ ఎలా ఉంటారో హస్బెండ్ వైఫ్. ఇప్పుడు హస్బెండ్ ఖర్చు పెట్టాలని రూల్ లేదు కదా, వైఫ్ కూడా చూసుకుంటుంది కొన్ని ఖర్చులు. అలా ఖర్చులు షేర్ చేసుకుంటున్నారా, ఒకటే ఇంట్లో వండుకుంటూ కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ వరకు వండుకుంటూ అలానే వాళ్ళ ఖర్చులు కూడా షేర్ చేసుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ కట్టడము, లేకపోతే కొన్ని వస్తువులు కొనుక్కోవడం, దాంట్లో వాళ్ళిద్దరికి షేర్ ఉందా లేదా అని చూస్తుంది. సో ఇలాంటి ఉన్నప్పుడే కోర్ట్ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ది లివ్ ఇన్ కపుల్. నాట్ లైక్ ఓన్లీ ఫర్ 1 day ఆర్ ఫర్ 1 weekend అలా కన్సిడర్ చేయరు. జస్ట్ లైక్ మ్యారీడ్, బట్ మ్యారేజ్ కాలేదు కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ దే ఆర్ స్టేయింగ్ టుగెదర్. యా. సో మ్యారేజ్ కి లివ్ ఇన్ కి ఏంటంటే మ్యారేజ్ కి వీ నీడ్ టు గెట్ ది రిజిస్ట్రేషన్. ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకోండి, కంపల్సరీ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. కానీ లివ్ ఇన్కి అది అవసరం లేదు. ఇప్పుడు మ్యారేజ్ నాకు నా హస్బెండ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇండిఫరెన్సెస్ వచ్చాయి, మేము ఇంకా కలిసి ఉండలేము, సో మేమిద్దరం ఎలా విడిపోతాము? త్రూ డివోర్స్. కానీ లివ్ ఇన్లో అలా లేదు. ఇఫ్ ఆర్ నాట్ హ్యాపీ టుగెదర్ మీరు ఎప్పుడైనా విడిపోవచ్చు. ఈ ప్రాసెస్ లేదు, ఈ డివోర్స్ అనే ప్రాసెస్ లివ్ ఇన్లో లేదు. సో అది ఓన్లీ డిఫరెన్స్. నేనేం చెప్తానంటే యాజ్ లాంగ్ యాజ్ ది కపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ బట్ దే ఆర్ లవింగ్, they both love each other and they want to stay together, it's good, but you should not hurt. ఒక మనిషి వల్ల ఇంకొక మనిషికి హర్ట్ అవ్వద్దు, చీటింగ్ చేయొద్దు, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చాలామంది లివ్ ఇన్ ఉన్న వాళ్ళు కొన్ని ఇయర్స్ ఉండి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని దెన్ అగైన్ దే గో ఫర్ ది మ్యారేజ్. కొంతమందికి అడ్జస్ట్ అవ్వలేరు, కొంతమంది ఫ్యామిలీస్ ఒప్పుకోరు, సో దే హ్యాపీగా ఫ్రెండ్స్గా విడిపోతారు. దే డోంట్ క్యారీ ది బ్యాగేజ్. ఏదో చీట్ చేసావు అలా ఉంటే హ్యాపీయే. లేదు చీట్ చేయడము, ఇప్పుడు మన ఒక కేసు అయింది, ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ కపులే ఒక అమ్మాయిని చంపేసేసి అతను ముక్కలుగా కోసేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. అది ఎంతవరకు అది కరెక్ట్ చెప్పండి? కరెక్ట్. సో విడిపోవాలనుకుంటే ఫ్రెండ్లీగా విడిపోండి, ఓకే మనకి మ్యారేజ్ వరకు లేదు, వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్, విల్ బి లైక్ ఫ్రెండ్స్ అని చెప్పి విడిపోండి. కానీ కొన్ని చంపేయడము, కొన్ని చీట్ చేయడము, కొన్ని హ్యారాస్ చేయడము అలాంటివి చేస్తే అది ఖచ్చితంగా అది క్రైమ్ కిందకే వస్తుంది. ఓకే మ్యామ్, దీన్ని బట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్కి ఏమైనా రైట్స్ ఉంటాయంటారా? కంపల్సరీ ఉంటాయండి. లివ్ ఇన్ కోర్ట్ ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు ది లా, అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది మ్యారేజ్ లాగానే సిమిలర్గా కన్సిడర్ చేస్తుందో, ఇందాక నేను చెప్పాను కదా దే నీడ్ టు స్టే టుగెదర్, దే నీడ్ టు ఎక్స్చేంజ్ దేర్ ఫినాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో రైట్స్ కూడా ఇచ్చిందండి కోర్టు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటున్నారు కొన్ని ఇయర్స్ వరకు, సడన్గా అతను వెళ్ళిపోతే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? సో షీ కెన్ ఫైల్ మెయింటెనెన్స్. సెక్షన్ 125 CRPC కింద ఆమె మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చు. ఒకవేళ అతనితో ఉన్నప్పుడు ఆమెకి ఏమైనా అబ్యూస్ జరిగింది అనుకోండి, ఫిజికల్ అబ్యూస్ ఆర్ మెంటల్ అబ్యూస్, షీ కెన్ ఫైల్ గో ఫర్ ది డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు.
సో ఈ రైట్స్ అమ్మాయికి ఇచ్చింది. సో ఈ రైట్స్ ఇచ్చింది. అలాగే పిల్లలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకి ఎలాంటి రైట్స్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే లివ్ ఇన్లో మేము పెళ్లి చేసుకోలేదు, సో ఈ భారం మాకెందుకు అని అనుకుంటారు పిల్లలు అనేది. కానీ కోర్ట్ ఏం చెప్పిందంటే పేరెంట్స్ చేసిన తప్పుకి పిల్లలు ఎందుకు బాధపడాలి? వై దే హ్యావ్ టు సఫర్? వాళ్ళేమీ చెప్పలేదు కదా, మమ్మల్ని కనమని చెప్పలేదు కదా. సో కోర్ట్ ఏం చెప్పిందంటే సేమ్ మ్యారీడ్ కపుల్కి పిల్లలకి ఎటువంటి రైట్స్ వస్తాయో సేమ్ లివ్ ఇన్ కపుల్కి పుట్టిన పిల్లలకు కూడా అవే రైట్స్ వస్తాయి. అంటే దే ఆర్ లీగల్ హైర్స్ అనమాట. అంటే ఫాదర్కి ఉన్న ప్రాపర్టీకి వీళ్ళకి హక్కు ఉంటుంది, మదర్కి ఉన్న ప్రాపర్టీకి కూడా వీళ్ళకి హక్కు ఉంటుంది. సేమ్ లైక్ ఈ మ్యారీడ్ కపుల్కి పుట్టిన పిల్లలకి ఎలాంటి రైట్స్ ఉంటాయో ఈ పిల్లలకు కూడా అలాంటి రైట్సే ఉంటాయి. అలాగే వీళ్ళని ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వీళ్ళని ఒక లివ్ ఇన్ కపుల్కి పుట్టిన వాళ్ళకి ట్రీట్ చేయదు. ఒక మ్యారీడ్ కపుల్కి పిల్లలు ఎలా పుడతారో వాళ్ళలాగానే ట్రీట్ చేసి అడాప్షన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఎందుకు సపరేట్ చేసి చూస్తున్నాము అనే డౌట్. ఎందుకు అంటే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్కి పుట్టిన పిల్లలు, కానీ అంత దూరం వెళ్ళకుండా లైక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, డెలివరీ టైంలో అయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన టైంలో అయినా హాస్పిటల్ వరకు వెళ్తాం కదా, అంటే అక్కడనే తెలిసిపోతుంది కదా. లైక్ ఐదర్ డాక్టర్కి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది లేదా వీళ్ళకే తెలుస్తుంది కదా. ఓకే ఫస్ట్ మనం లీగల్ చేసుకోవాలి. లైక్ అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉంటుందంటారా? బికాస్ ఉత్తరాఖండ్లో ఒక లా అనేది పాస్ అయింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. అది కరెక్టే అంటారా? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుసండి, తెలియకుండా ఎందుకు ఉంటుంది ఇప్పుడు. కానీ చాలామంది దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ మ్యారేజ్ అనే దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత హీ మైట్ అబ్స్కాండ్. సో మీకు టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఓన్లీ 3 months వరకు ఓకే, బట్ దాని తర్వాత మీకు టర్మినేషన్ చేసుకోవాలంటే అగైన్ యూ నీడ్ టు గో ఫర్ ది కోర్ట్. యూ డోంట్ హ్యావ్ ది రైట్ టు కిల్ యువర్ బేబీ. సో మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు, పుట్టబోయే బిడ్డకి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాడు అబ్స్కాండ్ అయినప్పుడు వాట్ షీ కెన్ డూ? సో ఈవెన్ ది చైల్డ్ హ్యాస్ ది రైట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్. బయాలజికల్ ఫాదర్ దగ్గర నుంచి చైల్డ్ కూడా మెయింటెనెన్స్కి అడగడానికి ఉంది, కోర్టు ఇచ్చింది, ఆ హక్కు ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ మీరు చెప్పినట్టు ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ చేశారు. అంటే ఇది ఒక బిల్ పాస్ చేశారు. అది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే అండర్ ఆర్టికల్ 44 ఇట్ కమ్స్ అండర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అదేంటంటే కామన్ లాస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ కామన్ లాస్ అంటే ఏంటంటే మ్యారేజ్ కానీ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ కానీ లేకుంటే ఆస్తుల విషయంలో కానీ సేమ్ లా తీసుకురావాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజన్ అన్నీ సేమ్ తీసుకురావాలని బిల్ పాస్ చేసింది. దాంట్లో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి ఏం చెప్పిందంటే ఎనీ వన్ హూ ఈజ్ మేజర్ 18 years ఆఫ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు లివ్ ఇన్ ఉండొచ్చు, కానీ దే నీడ్ టు గెట్ ది రిజిస్టర్డ్. అది కూడా ఎవరికి చెప్పింది? 21 years ఉన్న వాళ్ళు లేదా మేల్ ఆర్ ఫీమేల్ ఫస్ట్ వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అంటే పనిష్మెంట్ ఇచ్చింది, ఫైన్ కూడా ఇచ్చింది. అదే 21 years లోపల ఉన్నారు అంటే 18 to 21 మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తెచ్చుకోవాలి. అప్పుడే దే ఆర్ కన్సిడర్ టు బి లీగల్లీ, అంటే దే కెన్ స్టే టుగెదర్, అదర్వైజ్ దే ఆర్ డూయింగ్ ఏ క్రైమ్ అని అనుకోవాలి. ఇది ఎందుకు తెచ్చింది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దానికి వాళ్ళు ఏమీ లివ్ ఇన్ వద్దు అని చెప్పలేదు, కంప్లీట్గా నో అని చెప్పలేదు. మీరు యువర్ అడల్ట్స్, యూ హ్యావ్ ద రైట్ టు స్టే టుగెదర్. మీరు ఉండాలనుకున్నప్పుడు ఇది చేయండి, ఇది చేసి మీరు ఉండండి అని అలా చెప్పింది అనమాట. సో ఇట్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది గుడ్ ఫర్ ది సొసైటీ కదా. అటు పేరెంట్స్కి ప్రాబ్లం ఉండదు, అటు ఉండే వాళ్ళకి ఒకటి ధీమా ఉంటుంది, ఓకే రిజిస్ట్రేషన్ అయింది రేపు నాకేం జరగదు, ఒక కాన్ఫిడెన్స్. అది వెల్ అండ్ గుడ్, అది వెల్కమింగ్ అనే చెప్పాలి. ఓకే, సో ప్రెసెంట్ మన సొసైటీలో కొంచెం ట్రెండ్గా నడుస్తుంది ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్, అండ్ ఇందులో ప్రాపర్ అవేర్నెస్ అనేది మన వ్యూవర్స్కి చాలా అవసరం. సో అందుకు అడిగిన క్వశ్చన్ చాలా చక్కగా వివరించారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.